చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా పతంజలి యోగ సూత్రాస్లో ముఖ్యాంశాలను తెలుసుకుంటూ వస్తున్నాం. సో లెట్స్ గో టు ద టాపిక్. సబ్టల్ సమాధి నుంచి ఇంకా ముందుకు వెళ్తున్నాం. కొన్ని సందేహాలు సమాధానాలు కూడా తెలుసుకుందాం. సో లెట్స్ గో టు ద టాపిక్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే సబ్టల్ సమాధి అనే దగ్గరకు వచ్చేసరికి మనం ఎలా పతంజలి అనే మహర్షి ఎన్ని అద్భుతమైన విషయాలు మనకు చెప్తున్నారంటే, రూపం నుంచి రూపరహిత స్థితికి వచ్చాము. పైపెచ్చు ఆయన పతంజలి మహర్షి చాలా విషయాల్ని గొప్పగా మనకు చెప్తున్నారు. పతంజలి అనే ఆయన ఒక శాస్త్రవేత్త. ఆయన శాస్త్రాన్ని చాలా అద్భుతంగా, వైభవంగా మనకు అందిస్తూ వచ్చారు. వాస్తవానికి యోగా అనేది ఆయన ఏమైనా కనిపెట్టాడా? యోగా అనేది ఇట్ వాజ్ నాట్ హీ ఇన్వెంటెడ్ యోగా. అది సనాతనమైంది. అది పతంజలి కన్నా ముందు ఉంది. సనాతనం అంటే ఎప్పటినుంచో ఉంది. ఆయన ఏమి డిస్కవర్ చేయలేదు. కానీ ఆయనే ఫౌండర్‌గా, డిస్కవరర్‌గా ప్రఖ్యాతి చెందాడు. ఎందుకని? ఏ కారణం చేత అంత గొప్ప పేరు ప్రఖ్యాతులొచ్చినాయి అనంటే, ఆయన అనేక రూపాల కాంబినేషన్‌గా ఉన్నాడు. అనేక రూపాలతో, అనేక పర్సనాలిటీతో. ఆయనకు ముందు ఎంతోమంది వర్క్ చేశారు. ఇంచుమించు యోగా గురించి అందరికీ తెలుసు. కానీ యోగా వెయిటింగ్ ఫర్ పతంజలి. ఆ పతంజలి గురించి యోగా ఎదురు చూస్తుంది. సడన్‌గా పతంజలి యోగా గురించి మాట్లాడుతున్నప్పుడు అన్నీ సమగ్రంగా, అద్భుతంగా అనిపించాయి. ఆయనే ఫౌండర్‌గా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. కానీ వాస్తవానికి ఆయన ఫౌండర్ కాదు. ఆయన పర్సనాలిటీ. అపోజి క కం 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 కాంబినేషన్ ఆఫ్ అపోజిట్స్. పరస్పర విరుద్ధమైన విషయాలు కూడా తెలుసు ఆయనకి. ఆయన సమగ్ర అవగాహన కలిగి ఉన్నాడు. ఎలాంటి సమగ్ర అవగాహన అంటే, అవగాహనకి అందేవి, అవగాహన అందని వంటి వాటిని కూడా అంటే మనం అవగాహన అవుతుంది. స్వానుభవం అవుతుంది. కానీ మనం కొన్ని ఎక్స్‌ప్రెస్ చేయలేము. కానీ ఆ ఎక్స్‌ప్రెస్ చేయలేని వాటిని కూడా చెప్పగలిగే సాహసం చేశాడు. హి బికమ్ ఎ ఫౌండర్. ఆల్‌మోస్ట్ ఫౌండర్. అంచేత అప్పుడు ఈ యోగా ఆయన పేరుతో పిలువబడుతూ వచ్చింది. పతంజలి యోగా అని పిలువబడుతూ వచ్చింది. పతంజలి పతంజలి అప్పటి నుంచి పతంజలి నుంచి మెనీ హావ్ అగైన్ వర్క్డ్ అండ్ హావ్ రీచ్డ్ ఎ న్యూ కార్నర్ ఆఫ్ ది వరల్డ్ ఆఫ్ యోగా. అనేక కోణాలను సందర్శించారు. అనేక మంది ఆయన తర్వాత చాలామంది ప్రయత్నం చేస్తూ ఆయన మార్గంలోనే, ఆయన సూచించిన విధానంలోనే. కానీ ఎంతమంది చేసినా ఎవరెస్ట్ శిఖరమే. పతంజలి ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటివాడు. అయితే ఆ పతంజలి అంటే ఒక ఎవరెస్ట్ శిఖరం ఎంత ఎత్తుగా ఉంటుంది అనే దగ్గరకొచ్చేసరికి ఆయనంత హైయర్‌గా ఎవరు సాధ్యం కాలేదు. హైయెస్ట్ దెన్ పతంజలి. ఎందుకని? ఒక రేర్ కాంబినేషన్ వలన లాజిక్ ఉంది. ఆయన లాజిషియన్.
మ్యాథమెటిషియన్, పోయెట్, ఋషి ఒక సాధారణమైన ఆర్డినరీ టాలెంట్ కాదు. అది గొప్ప అది సాధారణమైన టాలెంట్ కాదు. ఇట్ ఈస్ పాసిబుల్. యూ కెన్ బి అ లాజిషియన్. యూ కెన్ బి ఎ గ్రేట్ లాజిషియన్. వెరీ ఆర్డినరీ పోయెట్. బట్ యూ కెనాట్ బి ఎ గ్రేట్ పోయెట్. ఆయన పతంజలి గ్రేట్ పోయెట్ అయి ఉన్నాడు. అంటే సపోజ్ యూ కెన్ బి ఏ గ్రేట్ పోయెట్ అయితే ఆర్డినరీ లాజిషియన్ అవుతాం. థర్డ్ రేట్ అనమాట. అంటే లాజిక్ పెద్ద లాజిక్ ఉండకపోవచ్చు. చాలా కష్టం. కానీ పతంజలి మహర్షి జీనియస్. లాజిక్‌లో జీనియస్. అలాగే పొయిట్‌లో అంటే కవిత్వంలో గొప్ప జీనియస్. అలాగే మహర్షిగా ఒక గొప్ప ఆధ్యాత్మికతలో గొప్ప జీనియస్. అరిస్టాటిల్, కాళిదాస్, తిలోపా ఆల్ రోల్డ్ ఇన్ వన్. హెన్స్ ద అప్పీల్. అంచేత కాళిదాస్ కవిత్వం కావచ్చు, తిలోపా కావచ్చు, ఆల్ ఒక దాంట్లోనే ఉన్నారు. ఒక కవిత్వంలోనే. కానీ ఈయన అన్నిట్లోనూ ఉన్నాడు. పతంజలి ట్రై టు అండర్స్టాండ్ పతంజలి యాజ్ డీప్లీ యాజ్ పాసిబుల్. పతంజలి గురించి మనం ఎంతగా చెప్తున్నామంటే ఆల్ఫా టు ఒమేగా అని ఏ టు జెడ్ ఎందుకు చెప్పుకుంటున్నామంటే అది మనకి ఎంతో లోతుగా అధ్యయనం చేస్తే మనకెంతో సహాయం జరుగుతుందని. జెన్ మాస్టర్స్ వోంట్ బీ ఆఫ్ మచ్ హెల్ప్. జెన్ మాస్టర్స్ ఏంటంటే ఏ నుంచి జెడ్ వరకు జంప్ అయిపోవటమే, మధ్యలో ఇంకేం ఉండదు. బట్ యూ కెన్ ఎంజాయ్ దెమ్. Beautiful phenomena. Now you can awake awestruck. You can be filled with wonder. Won't help. Rarely somebody will be able within you who can take the courage and jump into the abyss. ఎంతో సాహసవంతుడికి కొన్ని సాధ్యమవుతాయి. మరి పతంజలి చాలా సహాయపడతాడు. ఆయన ఫౌండేషన్ నుంచి తీసుకెళ్తాడు. నీ మూలం నుంచి తీసుకెళ్తాడు. అక్కడి నుంచి నిన్ను సుదూరం తీసుకెళ్తాడు. నీ సమస్య ఏమిటో ఆయనకు తెలుసు. హీ అండర్స్టాండ్ యూ మోర్ దెన్ ఎనీబడి ఎల్స్. ఆయనకు ఎవరికి తెలియని విషయాలు ఆయనకి తెలుసు. నిన్ను అర్థం చేసుకున్నంతగా వేరెవరు అర్థం చేసుకోలేరు. అలాగే నీ భాషలోనే మాట్లాడతాడు. నిన్ను అర్థం చేసుకుంటాడు. నిన్నే చూస్తాడు. హీ స్పీక్ లాంగ్వేజ్ దట్ లాస్ట్ అమాంగెస్ట్ యూ. నీలో సాధారణమైన వ్యక్తి కూడా మాట్లాడే భాష మాట్లాడతాడు. ఆయన గురువే ఆయన మాస్టరే కాదు, గ్రేట్ టీచర్ కూడా. ఆయన శాస్త్రంలో ఆయన గొప్ప మాస్టర్ ఒకటే అనుకున్నారా? అంతకంటే గొప్ప టీచర్ కూడా. అయితే ఆ యొక్క చదువు అంటే విద్యావేత్తలకు తెలుసు ఆయన గొప్ప టీచర్ అని. Know that great teacher is not only who can be understand only the topmost few students in the class. Greatest teachers. ఆ గ్రేటెస్ట్ టీచర్ గొప్ప టీచర్ అయితే, గొప్ప విద్యావేత్త అయితే ఆ విద్యావేత్తలకు తెలుసు ఆ గ్రేటెస్ట్ టీచర్ని అర్థం చేసుకోవాలంటే బాగా టాప్ ర్యాంక్లో ఉన్న స్టూడెంట్స్కి అర్థమవుతారు. ఫస్ట్ బెంచ్లో ఉన్నవాడికి అర్థమవుతారు. లేదా 4, 5 4th, 5th ఇన్ క్లాస్ ఆ 50. ఆ 50లో నలుగురు, ఐదుగురు అర్థం చేసుకుంటారు 50 మంది ఉంటే. ఈజ్ నాట్ ఏ గ్రేట్ టీచర్. అలా గొప్ప టీచరే. గొప్ప కానీ ఆ నలుగురికే అర్థమైతే ప్రయోజనం ఏముంది? ఏ గ్రేట్ టీచర్ ఈజ్ వన్ హూ కెన్ అండర్స్టాండ్ బై ద లాస్ట్ బెంచర్స్. చిట్ట చివరి బెంచ్లో కూర్చున్న వాడికి కూడా అర్థమయ్యే భాషలో చెప్పాలి.
అందుచేత పతంజలి ఈజ్ నాట్ ఓన్లీ ఏ మాస్టర్, కేవలం ఒక గొప్ప మాస్టరే కాకుండా ఈజ్ ఆల్సో ఏ టీచర్. రైట్? ఇక్కడ కంపారిజన్ చేస్తున్నారు. కృష్ణమూర్తి మాస్టర్, తిలోపా మాస్టర్, కానీ టీచర్స్ కాదు. లాస్ట్ బెంచ్‌లో ఉన్నవాడికి అర్థం కారు. తిలోప ఆ కొండ మీదే ఉంటాడు. పిలుస్తాడు, "రండి, మేలుకోండి" అని. కానీ ఎవడు వినే స్థితిలో లేరు. దే కెన్ నాట్ బి అండర్‌స్టూడ్ ఓన్లీ ద టాప్ మోస్ట్. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్. టాప్ మోస్ట్‌లో ఉన్నవారికి ఆ కృష్ణమూర్తి అర్థమవుతాడు. ఆ తిలోప అర్థమవుతాడు. కానీ లాస్ట్ బెంచ్‌లో కూర్చున్న వాడికి అర్థం కారు. ఎంతో ఆ గురువులను అర్థం చేసుకోవాలంటే, ఆ తిలోపాన్ని అర్థం చేసుకోవాలన్నా, లేదా ఆ కృష్ణమూర్తిని అర్థం చేసుకోవాలన్నా టాప్ మోస్ట్ హైయెస్ట్ స్టేట్‌లో ఉన్నవారు మాత్రమే అర్థం చేసుకుంటారు. దే కెన్ గో బై దేర్ ఓన్. ఈవెన్ వితౌట్ కృష్ణమూర్తి దే విల్ మూవ్ ఇంటు ద ఓషన్ అండ్ రీచ్ టు ద అదర్ షోర్. సముద్రానికి చేరుకుంటారు. కృష్ణమూర్తి లేకపోయినా ఆవలి ఒడ్డుకు చేరుకుంటారు. వెంటనే కావచ్చు, కొన్ని రోజుల తర్వాత కావచ్చు. అంతే. లాస్ట్ బెంచర్స్ హూ కెనాట్ మూవ్ ఆన్ దేర్ ఓన్. చిట్ట చివరి అది టాప్ మోస్ట్ స్టూడెంట్స్ యొక్క పరిస్థితి అదైతే, చిట్ట చివరి బెంచ్‌లో కూర్చున్న వాడి పరిస్థితి ఏమిటి? తనంతట తాను వాడు నడవలేడు. పతంజలి సహాయం కావాలి. అది అక్కడ పతంజలి మహర్షి స్టార్ట్ అవుతాడు. ఆ లోయెస్ట్ అండ్ హి రీచెస్ టు ద హైయెస్ట్. ఆ చిట్ట చివరి బెంచ్‌లో ఉన్నవాడు కూడా, ఆ ఫెయిల్ అయిన వాడిని కూడా హైయెస్ట్ స్టేజ్‌కి తీసుకెళ్తాడు. హీస్ హీస్ ది హెల్ప్ ఈజ్ ఫర్ ఆల్. పతంజలి సహాయం, పతంజలి యొక్క టీచింగ్ అందరికీ అవసరము. అందుకోసమే ఆల్ఫా టు ఒమేగా. హి ఈజ్ నాట్ చోసెన్ ఎ ఫ్యూ. కొంతమందినే కాదు. అది అన్నమాట అక్కడున్న విషయం. సో, దానికోసం అది చెప్పారు. ఇప్పుడు క్వెషన్ అండ్ ఆన్సర్స్‌లో ఒకతను అడుగుతారనమాట. మీరు పతంజలి గురించి చెప్పినప్పుడు నా కోసమే చెప్పినట్టుంటుంది. ఆ పతంజలి మార్గమే నా మార్గంలాగా ఉంటుంది. మీరు జెన్ గురించి చెప్తూ ఉంటే, ఆ మార్గం నా ఆ మార్గం కూడా నా మార్గమే. నేను నా కోసమే మీరు ఆ జెన్ సిస్టమ్ చెప్తున్నట్టు అనిపిస్తుంది. తంత్ర చెప్తుంటే తంత్ర నా కోసమే చెప్తున్నట్టు అనిపిస్తుంది. అసలు నా మీరు అది చెప్పినా నా కోసమే చెప్పినట్టుంది. ఇది చెప్పినా నా కోసమే అన్నట్టుంది. నేను అసలు ఏ పాత్ అనుసరించాలండి అని అడుగుతాను. సింపుల్. నేను పతంజలి గురించి మాట్లాడుతుంటే యూ ఫీల్ దట్ పతంజలి ఈజ్ ద పాత్ ఫర్ యూ. పతంజలి గురించి నేను చెప్తూ ఉంటే, పతంజలి మహర్షి చెప్పిన మార్గమే నా కోసమే అన్నట్టు అనిపిస్తుంది. అలాగే జెన్ గురించి చెప్పినా, జెన్ నీకోసమే అన్నట్టు అనిపిస్తుంది. త తంత్ర గురించి చెప్పినా, తంత్ర గురించే అన్నట్టు అనిపిస్తుంది. ఇంక సమస్య ఏముంది? నన్ను అనుసరిస్తే చాలు అంటారు ఓషో గారు. ఇంకొక పాయింట్. ఇంకోటేంటంటే, సమాధి స్థితిలోకి వెళ్ళడానికి అష్టాంగ మార్గం చెప్తున్నారు. ఆ స్టెప్స్ అన్నీ కూడా అన్నీ అన్నిటి నుంచి వెళ్తేనే సమాధి స్థితికి వెళ్తామా? మీరు ఒక గొప్ప మాస్టరు. మమ్మల్ని వేగవంతంగా వెళ్ళే మార్గం ఏదైనా ఉందా చెప్పండి. అంటే అన్ని స్టెప్స్ అవసరం లేదు. నో, ఇట్ ఈస్ నాట్ ఎసెన్షియల్. పతంజలి మహర్షి అనేక స్టెప్స్ చెప్తాడు. ఈ స్టెప్స్ అంటే అనేక విషయాలుగా చెప్తాడు. స్టేజెస్ చెప్తాడు. ఇది స్టేజి. ఆ సమాధి స్టేజి సవిచార సమాధి, నిర్విచార సమాధి, సబీజ సమాధి, నిర్బీజ సమాధి, అట్లా అనేక విధాలుగా చెప్తాడు. అలాగే చివరికి అవి ఇవి కాదు, సూక్ష్మాతి సూక్ష్మంగా సబ్టల్‌గా ఉండే స్టేజ్ చెప్తూ ఉంటాడు. ఆల్ స్టేజెస్ ఆర్ పాసిబుల్ బట్ నాట్ ఎసెన్షియల్. అవన్నీ చెప్పినా అవన్నీ నీకు అవసరం లేదు. వాటిని బైపాస్ చేయొచ్చు.
ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్‌కి జంప్ అయిపోవచ్చు. స్థిర సుఖాసనం నుంచి సమాధి స్థితికి వెళ్ళిపోవచ్చు. ద హోల్ పాత్ ఇన్ బిట్వీన్ సింప్లీ కెన్ బి బైపాస్. వాటన్నిటిని బైపాస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అది ఎవరి మీద ఆధారపడి ఉంది? నీ మీద ఆధారపడి ఉంది. నీ తీవ్రమైన తపన మీద ఆధారపడి ఉంది. తెలుసుకోవాలనేటువంటి తీవ్రమైన తపనతో ఉన్నవాడికి ఫస్ట్ స్టెప్పే లాస్ట్ స్టెప్ అవుతుంది. బుద్ధుని అష్టాంగ మార్గంలో సమాధి అదే లాస్ట్ స్టెప్గా మనకు సరైన ధ్యానం, ఎరుకే, ఆ శ్వాస మీద ధ్యాసే. అది ఎంట్రన్స్ వరకు అనేది లాస్ట్ స్టెప్ మనకు చెప్తున్నప్పుడు ఆ మిగతావి మనం అంత పట్టించుకోలేదుగా. బుద్ధుని విషయం వేరు. ఈజ్ ఓన్లీ ఇంట్రెస్ట్ దేని మీద ఇంట్రెస్ట్ ఆయనకి? ముందు నీ వ్యక్తిగత వికాసం మీద ఇంట్రెస్ట్, ఇంకా వేరేది ఏది లేదు. నీ దుఃఖ నివారణ ఒకటే ఆయనకి ముఖ్యం. మిగతా విషయాలతో ఏమి లేదు. ఇక్కడికి వచ్చేసరికి పతంజలి స్థిర సుఖ ఆసనం అద యోగానుశాసనం. నువ్వు యోగి కావాలనుకుంటున్నావా? ఫస్ట్ బెంచ్‌లో కూర్చున్నవాడని ఎవడైనా సరే ఫస్ట్ కూర్చున్న యోగి కావాలనుకున్నావా? క్రమశిక్షణ ఇలా ఉంటూ యమము, నియమము, నిత్యం ఆచరించాల్సిన విషయము, అంతరేంద్రియ నిగ్రహము, ఆ తర్వాత స్థిర సుఖాసనము. ఇప్పుడు మన పితామహ పత్రి సారు యమ, నియమాలు పక్కన పెట్టి స్థిర సుఖాసనం నుంచి స్టార్ట్ చేస్తారు. రైట్? ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, యమ, నియమ అని చివరి చెప్తారు. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే బై డిఫాల్ట్ నువ్వు ఈ స్థితిలో చేరుకున్నప్పుడు యమ నియమాలు ఆటోమేటిక్‌గా అబ్బుతాయి నీకు అని. We have to check ourselves, my dear friends, where you are stuck. అయితే ఇక్కడ ఏంటంటే మనకి తీవ్రమైన తపన ఉన్న వారికి పత్రి సార్‌తో వచ్చి ఆయన్ని కలిసినప్పుడు మనకు ఆ తీవ్రమైన తపన ఉన్న వారికి ఫస్ట్ స్టెప్పే లాస్ట్ స్టెప్ అవుతుంది. ఆ హోల్ ఓ అక్కడ ద హోల్ పాత్ ఇన్ బిట్వీన్ సింప్లీ కెన్ బి బైపాస్డ్. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. అది నీ మీద ఆధారపడింది. యువర్ ఇంటెన్సిటీ, యువర్ ప్యాషనేట్ సెర్చ్, తీవ్రమైన తపన, తెలుసుకోవాలనేటువంటి తీవ్రమైన జిజ్ఞాస, టోటల్ ఇన్వాల్వ్‌మెంట్, మనస, వాచ, కర్మణ పూర్తిగా. అలాగే నీ స్పీడ్ మీద ఆధారపడి ఉంది. అప్పుడు ఫస్ట్ స్టెప్ లాస్ట్ స్టెప్ అవుతుందా లేదా అని. అది అక్కడున్న విశేషం. సో దట్స్ వై పాసిబుల్ టు అటైన్ ఎ సడన్ ఎన్‌లైటన్‌మెంట్ కూడా సాధ్యమవుతుంది. సో హోల్ గ్రాడ్యుయేట్ ప్రాసెస్ కెన్ బి డ్రాప్. ఆ గ్రాడ్యుయేట్ ప్రాసెస్ ఇంకా అవన్నీ కూడా పక్కన పెట్టేయొచ్చు. రైట్ దిస్ వెరీ మూమెంట్, ఈ క్షణంలోనే సడన్ ఎన్‌లైటన్‌మెంట్ అవ్వడం. యూ కెన్ బి ఎన్‌లైటెన్డ్ ఈ క్షణంలోనే. దట్ ఈస్ పాసిబుల్, ఉంది, సాధ్యమే. దేని మీద ఆధారపడి ఉంది? అది నీ మీద ఆధారపడి ఉంది. ఎంత తీవ్రమైన తపనతో ఉన్నావో, ఎంత తీవ్రమైన అన్వేషణలో ఉన్నావో, దొరికిందిరా మార్గం వెంటనే టక్ అలా అనగానే సడన్ ఎన్‌లైటన్‌మెంట్. దానిలో నువ్వు ఎంతగా ఇన్వాల్వ్ అయి ఉన్నావు, ఎంతగా దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు. ఈజ్ ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ యూ ఈజ్ ఇన్ ఇట్. అంతా నీ మీదే ఉంది. అక్కడ గురువు లేదు, ఇంకా ఏమీ లేదు. అక్కడ చెప్పాడు. గురువు పాత్ చెప్తాడు. షో ఇదిగో నాయనా అది చందమామ అని ఏలు పెట్టి చూపిస్తాడు. ఇంకా ఏలుతో పని లేదు, ఇంకా గురువుతో పని లేదు. నేరుగా చందమామ చూడటమే. దెన్ యూ విల్ అటైన్ టు ఎ ఫ్రాగ్మెంట్, ఎ స్టెప్, జస్ట్ ఎ స్టెప్. ద హాఫ్ ఆఫ్ యూ ఈజ్ ఇన్ జర్నీ. ఇమ్మీడియేట్‌గా సగం నీ లోపల ఉంది. నువ్వు అడుగేయటమే చాలు. దెన్ యూ విల్ రీచ్ ఆఫ్ ద జర్నీ ఇమ్మీడియేట్‌లీ. ఆల్రెడీ ఒకటి రెడీగా ఉంది లోపల. తీవ్రమైన తపనలో ఉంది. జస్ట్ అది ఒక అడుగు వేసావు అయిపోయింది.
and there you will be stuck immediately. But if your total being is in you, you are not withholding of anything. నువ్వు సగం వేరే సగం అది ఇలా ఏం పెట్టుకోకుండా లోపల ఉంటే యు ఆర్ సింప్లీ అలౌవింగ్ ద హోల్ థింగ్ హ్యాపెన్ రైట్ నౌ. నువ్వు స్టక్ అయి ఉన్నావు విడిగా అయితే. కానీ నువ్వు స్ఫూర్తిగా సంపూర్ణంగా ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోవాలని తీవ్రమైన తపన ఉంది. సరైన గురువు కావాలి అన్నప్పుడు ఆ సరైన గురువు నీకు దొరుకుతాడు. దాన్ని వెన్ స్టూడెంట్ ఈజ్ రెడీ టీచర్ విల్ అపియర్స్ అంటారు. స్టూడెంట్ రెడీగా ఉంటే టీచర్ లభ్యమవుతాడు. రైట్ నౌ ఇమీడియట్లీ ఇట్ కెన్ హ్యాపెన్. టైమ్ ఈజ్ నాట్ నీడెడ్. ఇంకా సమయమే లేదు. ఇట్ హ్యాపెన్ నవ్. అయితే ఇక్కడ నువ్వు ఆల్రెడీ ఆ ఎఫర్ట్ తీవ్రమైన తపనతో ఉన్నావు. దొరికింది. ఇలా కళ్ళు మూసుకోగానే జస్ట్ కళ్ళు మూసుకోగానే ఫస్ట్ మినిట్ ఫస్ట్ డేనే అసలు ట్రావెల్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎస్, ఇట్ డజంట్ నో ఎనీథింగ్. వాట్ ఈస్ బ్రీత్, వాట్ ఈస్ దట్, అది ఏమిటి ఇది ఏమిటి, ఆ శ్వాస మీద ధ్యాస పూర్వం పెట్టలేదు. కానీ ఇన్నోసెంట్గా ఏదో ఉంది. ఆ ఇన్నోసెన్స్కి అక్కడ ఏం లేదు. చెప్పింది చెప్పినట్టుగా ఆచరించడం ఇమ్మీడియట్గా అసలు ట్రావెల్. దానికోసం యూ డూ ఇట్ ఆఫ్ హార్టెడ్లీ అయితే కుదరదు. యూ డూ ఇట్ టోటల్లీ అంటే కుదరదు. సపోజ్ దెర్ ఇస్ అ నీడ్, టైమ్ ఈజ్ నీడెడ్. ఎందుకు? ఎంతో శ్రమ పడాలి. ఎందుకంటే ముక్కలుగా ఉన్నాం, అసంపూర్ణంగా ఉన్నాం, అవునో కాదు అని డౌట్తో ఉన్నాం. యూ డూ ఇట్, యూ డోంట్ డూ ఇట్. ఒకసారి నీకు ఒకరోజు చేయాలనిపిస్తే చేస్తావు, లేకపోతే లేదు. ఒక స్టెప్ ముందుకు వేస్తే ఒక స్టెప్ వెనక్కి వేస్తాం, ఒక అడుగు ముందుకు వేస్తాం, ఒక అడుగు వెనక్కి వేస్తాం. అలా అయితే పర్వాలేదు, 4 అడుగులు కూడా వెనక్కి వేయచ్చు. బై ద రైట్ హ్యాండ్ యూ డూ, బై ద లెఫ్ట్ హ్యాండ్ యూ అడ్డు. ఒక పక్క చేస్తావు, కుడి చేత్తో చేస్తావు, ఎడం చేత్తో చూపిస్తావు. అలా మెనీ స్టేజెస్. అందుచేత ఎన్ని స్టేజెస్ చేయాలో, ఎంతమంది గురువులు కావాలో, ఎంతమంది మాస్టర్స్ కావాలో. వన్ ఈజ్ ఎనఫ్, నాట్ మెనీ బుక్స్ ఆల్సో. వన్ ఈజ్ ఎనఫ్. ఎందుకంటే అంత తీవ్రమైన తపన ఉన్నవాడు మిగతా మెనీ బుక్స్ ఎందుకు, పితామహ పత్రిజీ అనేక విషయాల గురించి ఎందుకు సజెస్ట్ చేస్తారు అంటే, అందులో నువ్వు నిష్ణాతుడవయ్యావు. మిగతా వాళ్ళు కూడా అదే ఈశ్వర ప్రణిధానం అనమాట. అందరూ కూడా ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళారు, ఆ మాస్టర్స్ ఏ విధమైన అనుభవాలు పొందారు, వారి అనుభవాలు ఏంటి అని తెలుసుకోవడం కోసం. సో నీకు ఆఫ్ హార్టెడ్గా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మెనీ స్టేజెస్, మోర్ దెన్ పతంజలి కెన్ డిస్క్రైబ్. అది మెనీ స్టేజెస్. పతంజలి మహర్షి అష్టాంగ మార్గం అని చెప్తే నీకు 190 మార్గాలు కావాలి. హీ హ్యాస్ డిస్క్రైబ్డ్ ఆల్ ది పాసిబుల్ స్టేజెస్ అని చెప్పాడు. మెనీ కెన్ బి డ్రాప్డ్. కొన్ని అన్ని నీకు తీవ్రమైన తపన ఉంటే చాలా వరకు కొన్ని వదిలించి కొన్ని నేరుగా వెళ్ళచ్చు. ఆల్ కెన్ బి డ్రాప్డ్. ద హోల్ పాత్ కెన్ బి డ్రాప్డ్. బ్రింగ్ యువర్ టోటల్ బీయింగ్ టు యువర్ ఎఫర్ట్. సంపూర్ణంగా నీకు నువ్వు సమర్పణ భావంతో నీతో నువ్వు ఉంటే ఇంకా అసలు అది ఇంకా ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. నేరుగా నీతో నువ్వు ఉంటావు. సో అండ్ బీయింగ్ నియర్ ద మాస్టర్ కెన్ బి ట్రెమెండస్ హెల్ప్. మరి గురువు ఎందుకు అంటే నీకు సహాయం. బట్ దట్ టూ డిపెండెంట్స్ ఆన్ యూ. అది అంటే గురువు అవసరమా, అవసరం లేదు, నీ మీద ఆధారపడి ఉంటుంది. ఆ గురువు మాస్టర్ చెప్పాడు, ఆయన సహాయం చేస్తాడు. నువ్వు ఎక్కడన్నా స్టక్ అయితే దాని నుంచి ఇది కాదురా నాయన ఇక్కడ ఇరుక్కున్నావు అని చెప్తాడు. సో యూ కెన్ లైవ్ ఫిజికల్లీ నియర్ మాస్టర్ అండ్ యూ మే నాట్ బీ నియర్ ఎట్ హిమ్ ఆల్. ఒక్కొక్కసారి ప్రత్యక్షంగా గురువు దగ్గర ఉన్న బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్లో ఉండొచ్చు. బికాస్ టు బీ విత్ ఏ మాస్టర్ ఈజ్ నాట్ ఏ క్వశ్చన్ ఆఫ్ ఫిజికల్ క్లోజ్నెస్.
ఆ భౌతికంగామైనటువంటి ఆ గురువు దగ్గర ఉన్న నువ్వు అంత క్లోజ్‌నెస్‌లో ఉన్నట్టుందా? లేదు. హౌ మచ్ యూ ఆర్ ఓపెన్ టువర్డ్స్ హిమ్. లోపల ఒకటి, పైకొకటి అనే గందరగోళంలో ఉంటే, ఆయన ఓపెన్‌గా నువ్వు లేవు. ఓపెన్‌గా ఉన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. హౌ మచ్ యూ ట్రస్ట్, ఆ గురువు మీద నీకు విశ్వాసం ఏ మాదిరిగా ఉంది? హౌ మచ్ యూ లవ్ ఫర్ దట్ గురువు. ఆ గురువు అంటే ప్రేమ ఉందా? హౌ మచ్ యూ కెన్ గివ్ యువర్ బీయింగ్ టు హిమ్. నువ్వు సంపూర్ణ సమర్పణ భావంలో ఉన్నావా? అది సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి. అంటే బుద్ధుడు లేదా ప్రేమతో ఉన్నావా లేదా? ఆ! అంత గొప్పవాడు. ఆయన స్థితిని నేను చేరుకోవాలని ఆయన ప్రత్యక్షంలో ఉన్నప్పుడు ఆయన చెప్పేవన్నీ నేను నేర్చుకున్నావా లేదా? ఇఫ్ యూ ఆర్ రియల్లీ క్లోజ్, దట్ మీన్స్ ఇఫ్ యూ ట్రస్ట్ అండ్ లవ్, దెన్ దేర్ ఈస్ నో అదర్ క్లోజ్‌నెస్. నువ్వు అక్కడ రియల్‌గా క్లోజ్‌లో ఉన్నదానికన్నా ముందు నువ్వు ఆ ట్రస్ట్, లవ్ ఉండాలి ముందు. ఆ గురువు పట్ల విశ్వాసం ఉండాలి. ఆయన ఫిజికల్‌గా ఉన్నా లేకపోయినా. ఇట్స్ నాట్ ఎ క్వెషన్ ఆఫ్ స్పేస్. ఇట్స్ నాట్ ఎ క్వెషన్ ఆఫ్ లవ్. Really close to the master, all pass, all the methods can be dropped. ఒక గురువు చెప్పిన విషయాన్ని తీసుకున్నప్పుడు ఇంక మెథడ్స్ ఏం లేవు. నేరుగా ఫస్ట్ స్టెప్పే లాస్ట్ స్టెప్ చేస్తారు. పితామహ పత్రిజీ మనకు చెప్పేది అది. నేరుగా. నో టైమ్. ఇఫ్ యూ రియల్లీ క్లోజ్ టు ద మాస్టర్, ఆల్ పాస్, ఆల్ మెథడ్స్ కెన్ బి డ్రాప్డ్ బికాస్ బీయింగ్ క్లోజ్ టు ద మాస్టర్ ఈస్ అల్టిమేట్ మెథడ్. అది అక్కడ నా పాయింట్. ఉపాసన, విపస్సన అంటే ఉపాసన కాదు నాయనా విపస్సనై. నేరుగా విపస్సన ఆ థర్డ్ ఐ స్టేజ్‌కి తీసుకెళ్ళాడు. నోథింగ్ లైక్ ఎగ్జిస్ట్స్. నోథింగ్ లైక్ ఇట్ ఎగ్జిస్ట్స్. నథింగ్ ఇట్ కంపేర్ టు ఇట్. ఇంకేదో అది ఇది కాదు. దేనితోనూ పోల్చడం లేదు. దెన్ యూ కెన్ సింప్లీ ఫర్గాట్ అబౌట్ ఆల్ మెథడ్స్, ఆల్ పతంజలిస్. యూ కెన్ సింప్లీ ఫర్గాట్ అబౌట్ దెమ్. జస్ట్ బీయింగ్ క్లోజ్ టు ద మాస్టర్. గురువుతో ఉండు. సజీవమైన గురువుతో ఉన్నావు. సో ఆల్ లివింగ్ మాస్టర్స్ ఎంటర్ ఇంటూ యువర్ బీయింగ్. అది. అలౌయింగ్ ద మాస్టర్స్ టు ఎంటర్ ఇంటూ యువర్ బీయింగ్. ముందు నీ లోపలికి ఆ గురువుని చొచ్చుకుపోనివ్వాలి. ఆ మాటలను లోపలికి పోనివ్వాలి. రిసెప్టివ్‌గా ఉండాలి. నీకు అక్కడ చాయిస్ ఏముండదు. జస్ట్ అవేర్‌నెస్ ఆల్. జస్ట్ అన్ ఓపెనింగ్. దెన్ దిస్ ఈస్ వెరీ మూమెంట్ ద ఫెనామెనా ఈస్ పాసిబుల్. సడెన్ ఎన్‌లైటన్‌మెంట్ ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణంలో జరుగుతుంది. And, and I would like to remind you that all methods that exist in the world, many people have not reached. ఎన్నో రకాల మెథడ్‌లు ఉన్నాయి. కానీ ఎవ్వరు లక్ష్యాన్ని చేరటం లేదు. గ్రేటర్ నంబర్ ఆఫ్ పీపుల్ హ్యావ్ రీచ్డ్ త్రూ బీయింగ్ నియర్ ఎ మాస్టర్. ఒక గురువు దగ్గర ఉన్నప్పుడు, గురువు సమక్షంలో ఉన్నప్పుడు చాలామంది ఎన్‌లైటన్ అయ్యారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ టెక్నిక్. బట్ ఫైనల్లీ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యూ. ఆ గురువు వాక్కుని పట్టుకొని ఎల్లటని అయిన వారున్నారు. ఆ గురువు ఒక వాక్కు చెప్పాడు. యూ ఆర్ నాట్ ద బాడీ. నువ్వు శరీరమే కాదు. నువ్వు శరీరము కాదు, మనసు కాదు. యూ ఆర్ ఏ ప్యూర్ కాన్షియస్ అని చెప్పాడు. నిసర్గదత్ మహారాజ్ అనే పేరుతో హనుమాన్ దాస్ ఆయన పేరు. ఆయన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే చెప్పాడు. అయిపాయే. జస్ట్ లైక్ దట్. అలా బట్ ఫైనల్లీ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ యూ. ఆఫ్ కోర్స్ ఆ నేమ్ మే బి బట్ నిసర్గదత్ మహారాజ్ తన ఆయన ఆ గురువు ఒకే వాక్ అంతే. ఇంక వేరేదేం లేదు. ఆయన బాడీ వ్యాకేట్ చేశాడు. పట్టుకున్నాడు తీవ్రమైన తపనతో. ఐ యామ్ దట్ ఐ యామ్. అదే నేను అయిపోయింది. సో ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ మై డియర్ ఫ్రెండ్. దిస్ ఆల్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇక్కడ ఇప్పుడు ఒక మాస్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఆయన మీద ఆధారపడలేదు. నేర్చుకోవడానికి ముందు నీ మీద ఆధారపడు. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి నీ మీద ఆధారపడు. అదర్‌వైజ్ ఐ వుడ్ హావ్ గివెన్ యూ ఆల్రెడీ.
then there would have been no problem. Guru, ante when student is ready, teacher will appears. When Buddha would have been enough. ఆ బుద్ధుడు చెప్పింది ఒకటి చాలు. And he would have given all because he has infinite in his hands. అంతులేని విషయాలు ఉన్నాయి ఆయన దగ్గర. ఒక గుప్పడి ఆకులలోనే అన్ని ఉన్నాయి. ఇట్ కెనాట్ ఎగ్జాస్ట్. ఎంత ఎగ్జాస్ట్ చేయలేము ఆయన గొప్ప సంగతి. హౌ కెన్ go on giving and giving and giving and giving, and he is always ready to give, because the more he give, the more he gets. ఆయన ఇస్తున్న కొద్దీ ఇంకా వస్తూనే ఉంటుంది. ఆ జ్ఞానం నీకు పంచిపెడుతున్న కొద్దీ ఆ జ్ఞానం మరింతగా వస్తూనే ఉంటుంది. ఎంత షేర్ చేస్తే అంత గొప్ప సోర్స్ నుంచి వస్తూనే ఉంటుంది. కంటికి కనపడని స్థితుల నుంచి అది ప్రవాహం వస్తూనే ఉంటుంది. మోర్ హీ షేర్స్, మోర్ హీ గివ్స్ ఆర్ మోర్ హీ గెట్స్. మోర్ ఎంత షేర్ చేస్తే అంత. అందుకోసమే పంచండి, మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టండి అని మహాపత్రి సార్ అలా చెప్పారు చూడండి. అలాగే దట్ ఇస్ ద unknown streams that start flowing towards him. One Buddha would have given enlightenment all beings. ఒక బుద్ధుడు అందరికీ ఎన్లైటన్మెంట్ ఇవ్వగలిగేది. అందరు. It was depends on master. One Buddha would have given enlightenment to all beings. If it was depends on a master, it is not. In our ignorance, in our egoistic state of mind, in our close impression being, you will reject even a Buddha wants to give to you. ఆ గురువే కాదు, బుద్ధుడు నేరుగా బుద్ధుడు వచ్చినా నువ్వు దేని వలన? నీ అజ్ఞానం వలన, నీ ఇగో ప్రాబ్లం వలన, ఇగో స్టేట్ ఆఫ్ మైండ్. ఇగో అంటే పర్సనల్గా ఆ మానసిక మన వ్యవహారం. ఇగో మైండ్ వలన, ఇగో స్టేట్ ఆఫ్ మైండ్ వలన నిన్ను బుద్ధుడికి ఏం పని లేదు, నేను ఇంకా అవసరం లేదు, నా ఏడుపు నా కూడా నీలే, ఆ ఏడుపే పరమావధి. అరే ఏడుపు ఉందిరా, దుఃఖం ఉందిరా, దుఃఖానికి కారణం ఉంది, దుఃఖ నివారణ ఉంది, దానికి మార్గం ఉంది అని ఆర్య సత్యాలు చెప్పిన యూ విల్ రిజెక్ట్ ఈవెన్ ఇఫ్ బుద్ధ వాస్ టు గివ్ ఇట్ టు యూ. అన్లెస్ యూ వాంట్, ఇఫ్ యూ విల్ రిజెక్ట్. నీకు దాహం లేదు, దప్పిక లేదు, ఆధ్యాత్మికంగా ఇంకా ఎంతో తెలుసుకోవాలనేటువంటి తీవ్రమైన తపన లేదు. ఇట్ కెనాట్ బి గివెన్ టు యూ అగెన్స్ట్ యూ. బలవంత బ్రాహ్మణార్థం లేదు. బలవంతంగా గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళి తాపించలేము. యూ హ్యావ్ టు రిసీవ్ ఇట్, అండ్ యూ హ్యావ్ టు రిసీవ్ ఇట్ వెరీ కాన్షియస్లీ. ఆ బుద్ధ పదంలో, ఆ ధమ్మ పదంలో ఎక్కడికి వెళ్ళినా కాన్షియస్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, అవేర్గా ఉండాలి. యూ హ్యావ్ టు రిసీవ్ ఇట్, అండ్ యూ హ్యావ్ టు రిసీవ్ ఇట్ వెరీ కాన్షియస్లీ, alert and aware. Only in deep awareness and deep receptivity it can be received. నేరుగా సడన్ ఎంలైటన్మెంట్ వచ్చేస్తుంది. సో బీయింగ్ నియర్ విత్ ద మాస్టర్, క్లోజ్ ఇన్ లవ్ అండ్ ట్రస్ట్, ఆ గురువు పట్ల సన్నిహితంగా ఉండి, ప్రేమగా ఉండి, విశ్వాసంగా ఉండి, ఆ మాస్టర్ చెప్పే మాటలు నీ లోపలికి చొచ్చుకుపోనిస్తే, మాస్టర్ టు డూ వాట్ సో ఎవర్ హీ వుడ్ లైక్ టు డూ, అండ్ విత్ నో చాయిస్ ఆఫ్ యువర్ ఓన్, then there is no need to do anything. చేయాల్సింది ఏమి లేదు. ఆయన చెప్పవలసింది చెప్తాడు. దెన్ డోంట్ యాక్సెప్ట్, then don't even a deeper part of your mind demand, because very exception and very demand will become the barrier. ఏం డిమాండ్ చేయక్కర్లేదు,
చెప్పవలసిందంతా చెప్తూనే ఉన్నాడు, తీసుకోవాల్సింది తీసుకోవడమే. దెన్ యూ సింప్లీ వెయిట్. Even if it is going to happen after many, many lives, even you have to wait for eternity. Wait. Waiting should not be a sad, depressed waitings sadగా ఉంటాయి. It should be a celebrating waiting. It should be a pistol. It should be a full of joy. So these are the things. Then you come closer and closer to and closer and closer. గురువు పట్ల ఎంతో సన్నిహితంగా ఉంటే సడన్లీ వన్ డే యు కమ్స్ ఫ్లేమ్ ఆఫ్ ది మాస్టర్. ఆ గురువు యొక్క సమక్షానికి నువ్వు చేరుకున్నప్పుడు అజ్ఞానము దగ్ధమవుతుంది. ఆ గురువు యొక్క జ్ఞానం అనే వెలుగులో నీ యొక్క నీ యొక్క వెలుగు కూడా కలిసిపోతుంది. సడన్గా దెర్ ఇస్ ఎ జంప్. యు ఆర్ నో మోర్ దేర్. అక్కడ నేను అనేది లేదు, నేను అనేది మాయమైపోతుంది. అక్కడ నువ్వు లేవు, ఆ గురువు లేవు. అదే అక్కడ నా విషయం. నా గురు నా శిష్య. ఆ గురువు లేడు, శిష్యుడు లేడు. ఎందుకంటే ఆ ఫ్లేమ్లో కలిసిపోయాడు. యు బికమ్ వన్. శివోహం ఒకటే అయిపోయాడు. ఆ శివుడే గురువు. సో నా గురు నా శిష్య శివోహం. యు హ్యావ్ బికమ్ వన్. ఎప్పుడు? ద ఫ్లేమ్ ఆఫ్ ది మాస్టర్ వెన్ కమ్ టు ద క్లోజ్ అండ్ క్లోజ్ అండ్ క్లోజర్. Then flame of the master and the flame of your being becomes one. రెండు ఒకటే అవుతాయి. In that oneness, ఆ ఏకత్వంలో all that master can give it to you. He has given it to you. ఆ గురువు దగ్గర ఉన్న జ్ఞానం అంతా నీకు అందిస్తాడు, నీకు ఇవ్వబడుతుంది. He has poured himself into you. మొత్తం తను తాను నింపేస్తాడు. మృధాదులో ఒక డైలాగ్ ఉంటుంది. మనిషిని సృష్టించినప్పుడు దేవుడు తన దగ్గర ఉన్నదంతా నింపేశాడట. తన దగ్గర ఏం దాచుకోలేదు. అంత పెట్టుకొని ఇక్కడ చూడండి, ఆ గురువు తను తాను నింపేసుకున్నాడు. హీ హాజ్ poured himself into you. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఏదైతే తన దగ్గర ఉందో ఉన్నదంతా మనకిచ్చేసాడు. ఇంకా మనం అడుక్కోవాల్సిన అవసరమే లేదు. అంత ఉంది. ఎంత ఉంటుంది చూడమ్మ, జాతి ఎలా ఉంటుంది. అదే విషయం. సో it is not essential for a seeker to pass through all stages of samadhi. సమాధిలో అనే స్టేజెస్ ఉన్నాయి. ఆ స్టేజెస్ అన్నీ నువ్వు దాటి వెళ్ళాలక్కర్లేదు. ఇట్ బికమ్స్ ఎసెన్షియల్ ఓన్లీ బికాస్ యు ఆర్ నాట్ ఎనఫ్ ఆఫ్ సీకర్. ఆ ముముక్షు యొక్క లక్షణాలు 100% ముముక్షు యొక్క లక్షణాలు నీలో లేవు. అందుకోసమే స్టేజెస్ కావాలి. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో దెన్ మెనీ స్టేజెస్, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంటెన్స్, నువ్వు బాగా తీవ్రమైన తపనతో ఉన్నావు, సిన్సియర్గా ఉన్నావు, అథెంటిక్గా ఉన్నావు, రెడీ టు డై విత్ వెరీ మూమెంట్, ఇట్ కెన్ హ్యాపెన్. ఆ సత్యం కోసం చావడానికైనా డూ ఆర్ డై అనేటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇట్ కెన్ హ్యాపెన్. దట్ ఈస్ ద గేమ్ మై డియర్ ఫ్రెండ్స్. సడన్ ఎన్లైటన్మెంట్ అంటే ఇంత ఉంది. కాబట్టి అబ్బో అంత ఉందా, అన్ని మార్గాలు చేయాలా, అంత శ్రమ చేయాలా అని అంటే అసలు ఆర్ యు ఎ రియల్ సీకర్ ఆర్ నాట్? చెక్ యువర్ సెల్ఫ్. సో it is not essential for a seeker to pass through all stages of samadhi.
ఒక సీకరటి ముముక్షు తీవ్రమైన తపన ఉన్నవాడికి అనేక స్టేజెస్ అవసరం లేదు. ఫస్ట్ స్టెప్పే లాస్ట్ స్టెప్ అవుతది. దట్ ద గేమ్ మాస్టర్స్. సో, మరిన్ని విషయాలు రేపు పతంజలికి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ పొయట్రీ, మిస్టిజం, లాజిక్కు, రీజనింగు అంటే మ్యాథమెటిక్స్ అంటే లాజిక్కే కదా! అవన్నీ ఉన్నాయి కదా! అని అంటే డోంట్ యూ హావ్ దిస్ పర్ఫెక్ట్ బ్యాలన్స్. మీకు పతంజలికి ఏంటండి డిఫరెన్సు అన్న క్వెషన్‌కి సమాధానం రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. సో, థాంక్ యూ. Happy day to you all. Kindly like this video and share this video to all. Thank you. Thank you. Tomorrow we'll meet again. ఈ యొక్క వీడియోస్ మళ్ళా దీన్ని మెయిన్ వీడియోస్ నుంచి సెపరేట్ చేస్తాము. సెపరేట్ చేసినప్పుడు విడిగా పతంజలి యోగ సూత్రాస్ అని పెట్టుకుంటాం. దాంట్లో మీ కామెంట్స్ రూపంలో కూడా మీకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ చేస్తే ఇప్పుడు చేసే కామెంట్స్ ఇక్కడ మళ్ళా డిస్‌ప్లే కావు. సేవ్ అయిపోయిన తర్వాత. అందుకోసం మళ్ళా కామెంట్స్ రూపంలో మీరు తెలియజేసిన ఐ క్యాన్ గివ్ ఆన్సర్స్. సో, థాంక్ యూ మాస్టర్స్. బాయ్ బాయ్.